రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దేశంలోని ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం హైదరాబాద్లో సీఎం ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించనున్నారు. ఏప్రిల్ 14వ తేదీ 2016లో ప్రారంభించిన అంబేద్కర్ విగ్రహం ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణను అట్టహాసంగా నిర్వహించనుంది. అంబేద్కర్ ముని మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఈ కార్యక్రమానికి హాజరు కానుండడంతో నేషనల్ మీడియా మొత్తం హైదరాబాద్లోనే మకాం వేసింది. విగ్రహ ఆవిష్కరణకు ఇప్పటికే తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్కు భారీగా తరలివెళ్లారు. దేశంలోనే ఎత్తైన ఈ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన వివరాలను ఒక్కసారి తెలుసుకుందాం. అదిగదిగో ఆకాశం అంచులు తాకేలా ఆవిష్కృతమవుతున్నది అంబేద్కర్ మూర్తి. సుమారు 146.50 కోట్ల అంచనా వ్యయంతో ఏప్రిల్ 14, 2016లో విగ్రహ నిర్మాణ పనులను ప్రారంభించారు. అంబేద్కర్ స్మారక ప్రాంగణం 11.80 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా 2 ఎకరాల విస్తీర్ణంలో పీఠం నిర్మాణం, అలాగే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ స్తూపం ఎత్తు 50 అడుగులు ఉండగా పీఠం వెడల్పు 172 అడుగులు. విగ్రహం వెడల్పే 45 అడుగులు ఉంది. అలాగే 465 టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 791 టన్నుల ఉక్కును ఈ విగ్రహం కోసం వినియోగించగా 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. ఈ ఎత్తైన అంబేద్కర్ విగ్రహం నిర్మించడానికి 425 మంది కార్మికులు రోజు పనిచేశారు. ఇది హైదరాబాద్లో నిర్మాణమైన దేశంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన విశేషాలు. అదిగదిగో ఆకాశం అంచులు తాకేలా ఆవిష్కృతమవుతున్నది అంబేద్కర్ మూర్తి.